అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్నాథ్ గట్టులో ఈ ప్రోగ్రాంకి అందరూ తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తున్నాను మేడం. మనకి కర్నూలు అంటే ఇక్కడ చుట్టుపక్కల మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలని పత్రి సార్ కూడా చాలా ఇష్టపడ్డారు ఆ ప్లేస్ని. కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే మాస్టర్స్, గట్టిగా చెప్పండి కొడదాం. బుద్ధ పూర్ణిమ వేడుకలకు మరి పిరమిడ్ సేవాదళ అన్నది మన యొక్క సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి విభాగం. సో ఒక్క నిమిషం. సో ఈ యొక్క పిరమిడ్ సేవాదళకి మరి ఎంతో గైడెన్స్ ఇచ్చినటువంటి రాఘవరావు సార్ సందేశం తీసుకుందాం. రైట్ మాస్టర్స్, మనకి ఓవరాల్ పిఎస్సి మూవ్మెంట్కి మాతృస్థానం అంటేనే కర్నూలు గుర్తొస్తుంది. మనకి కర్నూలు అనుకున్నప్పుడు జగన్నాథ్ గట్టు దాని యొక్క ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. ఓవరాల్గా సేవాదళ్ అనేటటువంటి టైటిల్ రావడానికి పత్రిక గారి సందేశం ఏమిటంటే, ఒక ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు చేసే సేవగా పరాకాష్ఠగా ఉంటుంది. దానికంటే మించినట్టు గుర్తింపు అనేది లేదని చెప్పి అన్నారు. ఎవరైతే అది బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, షేర్ హోల్డర్ కావచ్చు, ఇంకోటి ఏదైతే కావచ్చు, ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎన్ని రకాలైతే విభాగాలు అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా తమ వంతు పాత్రగా వాళ్ళు చేసేటటువంటి సేవకి పరాకాష్ఠ ఏమిటంటే ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పుకోవటానికి. అలాగే ఇప్పుడు ఈ జగన్నాథ్ గట్టు అనేటటువంటిది కూడా సేవదళికి ఒక రెగ్యులర్గా ట్రైనింగ్ సెంటర్గా ఉపయోగపడాలని కూడా ఒక ప్రపోజల్ ఉంది. అందువలన ఆ గట్టు మన సొంతం కావటం కోసం గవర్నమెంట్కి మనం అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది ప్రాసెస్ అంతా నడుస్తుంది. బహుశా త్వరలో అది సేవాదళ కింద కైంకర్యం అయిపోయినట్లయితే తర్వాత మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక సేవాదళ ట్రైనింగ్ సెంటర్ కింద అది మనకి జగన్నాథ్ గట్టు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటి వరకు మనకి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అనేటటువంటివి మైత్రేయ బుద్ధ జ్ఞాన విద్యా విశ్వాలయం మనకి బెంగళూరుకి పరిమితమై ఉన్నాయి. అలా కాకుండా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎక్కడ పుట్టింది అనుకున్నప్పుడు మాతృస్థానం కర్నూలు కాబట్టి ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ కర్నూలు జగన్నాథ్ గట్టు మీద జరుపుకోవడానికి మంచి అవకాశం కలిగింది. కాబట్టి ఇవన్నీ మనం సక్సెస్ చేయటం మన పాత్ర. ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎన్నెన్ని విభాగాల్లో ఎటువంటి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయనే దానికి ప్రపంచంలో తెలియజేయడానికి ఉన్నదే పిఎన్సి ఛానల్ మనకి. కాబట్టి ఈ సమక్షంలో పాంప్లెట్ రిలీజ్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. ఈరోజు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఇది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి రీతిలో మనం ప్రోగ్రామ్స్ చేసుకోబోతున్నాం. దాని అద్భుతం చాలా బాగుంటుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. మన బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా మధ్యాహ్నం తర్వాత మాట్లాడేవారు. ఓకే, ఈసారి ఈ కార్యక్రమంలో మరి బిఫోర్ లంచ్ భోజనానికి ముందు ప్రతి బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడతారు. ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. మనం టీమ్స్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ మనం స్టేజ్ మీదకు పిలిచి మనం తీసుకుంటాం. కాబట్టి ఏ ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అంటే ఇక్కడ మళ్ళీ డయాస్ మీద మాట్లాడాలనగానే 2-3 లేడీస్ ఎదురెదురు చూస్తారు. మనం టీమ్స్లో కూర్చొని విస్తృతంగా డిస్కస్ చేసి గ్రౌండ్ రియాలిటీలో ఉండేది బ్రాండ్ అంబాసిడర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ కాబట్టి మన సలహాలు సూచనలు పిఎంసీని అద్భుతంగా అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్లాలనే టీం వర్క్ చేసుకొని దాన్ని టీంలో ఒక మెంబర్ వచ్చి ఇక్కడ చక్కగా ప్రజెంట్ చేస్తారు. అంటే ఎంతమంది సలహాలు సూచనలతో మనం ఇంకా అద్భుతంగా దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి. సో మన ప్రతి ఒక్కరి సలహా అనుభవము అంతా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరం ఖచ్చితంగా 10 o'clock వద్దాము. మనందరి సలహాలు సూచనలు అన్నిటితో మరింత చక్కగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.